శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో రామ్మోహన్ గారి గురించి మాట్లాడుకుందాం. రామ్మోహన్ ఏ రామ్మోహన్ గారు అండి? తేనె మనసులు. తేనె మనసులు. రామ్మోహన్ గారి గురించి చెప్పే ముందు మనం నిజ జీవితంలో జరిగే సంఘటనల గురించి మాట్లాడుకునే మాటల గురించి ఒకటి చెప్పుకోవాలి. ఓకే, మనం సామెతలు చెప్తాం, కానీ ఏ సామెత అయినా సరే ఒకటి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. రెండిటికి అన్వయించే పరిశ్రమ మన సినిమా పరిశ్రమ. ఏ సామెత అయినా వర్తిస్తుంది. కష్టపడాలి, సపోజ్ ఉదాహరణకి కష్టపడాలి, కష్టపడితే తప్ప ఫలితం దక్కదు అంటారు. కష్టపడతాం, ఫలితం దక్కపోతే ఏమంటారంటే ఆ ఫలితం దక్కలేదనుకో, దక్కితే ఓకే, దక్కలేదనుకోండి ఏమంటారు, కొంచెం అదృష్టం ఉండాలంటారు. అది ఎప్పుడు ఉండేది అంతేగా, అదృష్టం ఉండాలి అంటే అది నిజమే, ఇది నిజమే. రైట్ రైట్. ఇప్పుడు కష్టపడితే ఫలితం వస్తుందంటే ఎవరికో ఒకరికి ఒక వస్తుంది, కానీ ఎంత కష్టపడ్డా ఫలితం రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆవగింజంత అదృష్టం, అదృష్టం ఉండాలంటారు. అది నిజమే, ఇది నిజమే. రైట్, అర్థం కాదా? అది మన సినిమా పరిస్థితుల్లో బాగా వర్తిస్తుంది ఏమండి. అలాంటిగా కానీ అదృష్టానికి, ఇప్పుడు కష్టపడ్డ అదృష్టానికి ఉదాహరణగా నిలిచిన వారు సూపర్ స్టార్ కృష్ణ. ఒకే సినిమాలో పనిచేసిన ఇద్దరు దురదృష్టానికి సంకేతంగా నిలిచిన వారు రామ్మోహన్ గారు. ఓకే, ఎవరు? కృష్ణ గారిని, రామ్మోహన్ గారిని ఇద్దరిని ఒకేసారి పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు గారు. కానీ రామ్మోహన్ గారికి ఎక్కువ పేరు వచ్చింది కృష్ణ గారి కంటే. చేసిన తర్వాత ఆంధ్ర దేవానంద్ అన్నారు రామ్మోహన్ ఆంధ్ర దేవానంద్ అని చెప్పేసి అందరూ ఆకాశానికి ఎత్తేసారు. వరుస సినిమాలు చేశారు. ఇక్కడ ఇదే ప్రాజెక్ట్ లో మనం లేడీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సంజయ్ రాణి, సుకన్య, వాళ్ళది కూడా సేమ్ దురదృష్టం. అంటే కృష్ణ గారికే అది అదృష్టం. అంటే ఒకటండి, రెండు విషయాలు చెప్పుకోవాలి మనం ఇక్కడ. అవకాశాలు వచ్చిన తర్వాత అంటే దాన్ని నిలబెట్టుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది సార్. అవకాశం వచ్చిన తర్వాత అంచేత నిలబెట్టుకోవడం అంటే పెర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు ఆయన. దాని తర్వాత కొంత కేర్లెస్నెస్, నాకు ఇది వచ్చిన తర్వాత కెరీర్ కోసమే పాటుపడ్డాడు కృష్ణ గారు. దూకుడుగా ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేసి తను వెళ్ళిపోయాడు. ఈయన్ని క్లాసికల్ హీరోగా అన్నారు అప్పుడు బిగినింగ్లో. 4-5 సినిమాలు వరుసగా వచ్చేసినాయి. కృష్ణ గారికి రాదు, కృష్ణ అసలు పనికిరాడు అని చెప్పి డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈయన నేను హీరో కదా అది ఒక సినిమా హీరో అంటే ఎలా ఉండాలని చెప్పేసి వ్యసనాలకి అలవాటు పడ్డాడు ఈయన. అక్కడ కెరీర్ దెబ్బతింది. ఓకే ఓకే. ఇచ్చేదంటే కెరీర్ కోసమే పాటుపడాలి ఎప్పుడు కూడా. ఒక అవకాశం వచ్చిన తర్వాత వచ్చిన అవకాశాన్ని దాన్ని అదృష్టంగా భావించి మనం కష్టపడి అప్పుడు కష్టపడాలి. రైట్ రైట్. అవకాశం వచ్చినప్పుడు కష్టపడాలి. ఆ సిన్సియారిటీ తోటి వచ్చి పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ ఇంత దారుణంగా మాత్రం దెబ్బతింటారు రామ్మోహన్ గారి లాగా. రామ్మోహన్ గారికి అన్ని అలవాట్లు, సినిమా అంటే అలవాట్లే అనే ఒక మోస ఆలోచనతో దెబ్బతిన్న వ్యక్తుల్లో రామ్మోహన్ గారు ఒకడు. అలాగా వచ్చిన అదృష్టాన్ని అందుకోలేకపోయిన వాళ్ళల్లో హర్నాథ్ గారు ఒకడు. రైట్. హర్నాథ్ గారు నంబర్ 1 అయితే ఈ నంబర్ 2. అంటే ఏది దురదృష్టం దగ్గరలో అనుకో. దురదృష్టం కాదు, అలవాట్ల వల్ల పాడు చేసుకున్న వాళ్ళు. ఓకే ఓకే. క్యారెక్టర్ తోటి పాడు చేసుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు. వ్యసనాల వల్ల పాడుదైన వాళ్ళు నంబర్ 1. ఇచ్చేదంటే అక్కినేని నాగేశ్వరరావు రామారావు గారితో సమానంగా శోభన్ బాబు గారు కృష్ణ గారి కంటే ముందు ఉండవలసిన స్థానం హరినాథ్ గారిది. ఆయన అలవాట్ల వల్ల దెబ్బతిన్నాడు ఆయన. అదే సేమ్ ప్యాటర్న్లో ఆయన రామ్మోహన్ గారు కూడా దెబ్బతిన్నాడు ఆయన. ఓకే ఓకే. ఈయన రామ్మోహన్ గారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో జన్మించాడు ఆయన. ఏమండి, గిద్దలూరు జన్మించాడు. కర్నూలు కాలేజీలో ఈ ఉద్యోగం ఇచ్చా వాడు ఫాదర్ చేసా. కర్నూలు కాలేజీలో డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివిన తర్వాత వెంటనే ఏం జరిగిందంటే తండ్రి అందరికి జరిగినట్టే తండ్రి మరణించాడు. ఆయన కుటుంబం 7 పిల్లల్లో ఒకడు. ఈయన పెద్ద ఫ్యామిలీ 7-8 మొత్తానికి 8 మంది పిల్లల్లో ఈయన ఒకడు. ఈ ఫ్యామిలీ మొత్తం బాధ్యత అంతా ఈయన మీద పడింది. ఫాదర్ లేకపోయేటప్పుడు
అప్పుడు ఏం చేశాడంటే అప్పుడు డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ఆయనకి జాబ్ వచ్చింది. ఓకే. హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటూ ఉన్నారు, కుటుంబాన్ని చేస్తున్నారు. సినిమా గురించి ఆలోచన కానీ ఏమీ కానీ లేదు. అప్పుడప్పుడు నువ్వు అందంగా ఉంటావురా, పేపర్లో వార్తలు పడినప్పుడల్లా నువ్వు అందంగా ఉంటావు, నువ్వు వేస్తూ ఉండని మిత్రులు, ఆఫీస్లో మిత్రులు కానీ ఇది కానీ నువ్వు కూడా దేవానందలాగా ఉంటావు అని చెప్పి అనేవాళ్ళు. అయినా కూడా ఈయన తన ఫ్యామిలీ బర్డెన్ ఎక్కువ అవటం వల్ల వీటి గురించి ఆలోచించేవాడు కాదు. అప్పుడు పడింది 64లో ఆదుర్తి సుబ్బారావు గారి ప్రకటన పడింది. ఆదుర్తి సుబ్బారావు గారి ప్రకటన పడితే ఆదుర్తి సుబ్బారావు గారికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఎడిటర్ హర్నాథ్. ఆయన ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. ఆదుర్తి నరసింహమూర్తి అనేది ఒక తమ్ముడు ఉన్నాడు, రైటరు. ఆదుర్తి హర్నాథ్ గారని ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఎడిటర్. ఆయన నాకు పరిచయం ఉంది, ఆయన ఇద్దరు పరిచయమే నాకు. ఏమండి పరిచయం చేసినప్పుడు అతను రామ్మోహన్ గారికి ఫ్రెండ్ హర్నాథ్ గారు. అప్పుడు ఆయన లెటర్ రాసి నువ్వు పంపించు, నీ ఫోటోలు పంపించు, నువ్వు బాగుంటావు కదా, నేను చెప్తాను, నేను చూసుకుంటానని చెప్పేసి ఫోటోలు ఇమ్మీడియట్గా తెప్పించుకున్నాడు ఆయన హర్నాథ్ గారు. తెప్పించుకున్న తర్వాత ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసిన తర్వాత ఈ చెప్పడం వల్ల ఏమిటో మరి ఆయన ఇంటి పేరు వారణాసి, ఎవరు రామ్మోహన్ గారి ఇంటి పేరు వారణాసి, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఏమండి వచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ హర్నాథ్ గారి రికమెండేషను ఇవన్నీ యాడ్ అయ్యి అన్నగారికి చెప్పి రామ్మోహన్ పిలిపించారు. కానీ ఆడిషన్లో అందరినీ కాదని రామ్మోహన్ని, కృష్ణని సెలెక్ట్ చేశారు. అది మనకు తెలుసు, కృష్ణరాజు గారు వచ్చారు, చాలా మంది వచ్చారని చెప్పేసి. లేడీస్ లో కూడా హేమమాలిని, జయలలిత గారు వచ్చారు. వాళ్ళందరూ రిజెక్ట్ చేసి ముల్లపూడి వెంకటరమణ గారు, కె విశ్వనాథ్ గారు వీళ్ళు జడ్జెస్ వచ్చారు. వచ్చిన తర్వాత చాలా తేనె మనసు సూపర్ హిట్ అయింది. రామ్మోహన్కి విపరీతమైన పేరు వచ్చింది. ఆంధ్ర అంతా పర్యటించారు, థియేటర్లకి విపరీతమైన మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఇదే యూనిట్ తోటి ఆదుర్తి సుబ్బారావు గారు కన్నె మనసులను తీశారు. ఇప్పుడు ప్యారలల్ గా కృష్ణ గారికి కూడా అంతే పేరు వచ్చింది కదా. కృష్ణ గారికి రాలా, ఈయనకే ఎక్కువ వచ్చింది. అదే ఫస్ట్ పిక్చర్లో ఈయనకే ఎక్కువ వచ్చింది. కృష్ణ గారి కంటే కూడా ఇతనే బాగున్నాడు, కృష్ణ గారు పెద్ద పనికిరాడని అనుకున్నారు అప్పట్లో. అదే విచిత్రం. టేబుల్ టర్న్ అవుట్ అంటే ఇదే. అంచేత ఆయన పట్టుదల ఎక్కువ కృష్ణ గారికి. ఎప్పుడైనా చూడండి మీరు, ఎప్పుడైనా రికార్డులన్నీ ఆయనయే. ఫస్ట్ సినిమా స్కోప్, ఫస్ట్ 70mm, ఫస్ట్ కలర్, ఇవన్నీ ఆయన సొంతం. ఇవన్నీ ఇంచేదంటే ఫస్ట్ నుంచి ఆయన పట్టుదలతోటి కెరియర్ని కొనసాగించాడు ఆయన. ఏమండి వీళ్ళు వ్యసనాలకు లోనయ్యారు అంతే. వ్యసనాల వల్ల పాడైన వాళ్ళు వీళ్ళు, అదే ఆర్టిస్టులుగా మంచోళ్ళే. ఆ తర్వాత వెంటనే బిఎన్ రెడ్డి గారు పిలిచారు రంగుల రాట్నానికి. ఇది అయిపోయాక తర్వాత ఇంకో సినిమా, రెండు మూడు సినిమాలు, దాదాపుగా 5-6 సినిమాలు వరుసగా వచ్చేసింది రామ్మోహన్ గారికి. కృష్ణ గారికి రాలా మళ్ళీ. అదేలే ఆ తర్వాత వచ్చినాయి ఆయనకి. ఇది వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి ఈ వ్యసనాల్లో పడిపోయాడు ఆయన, మద్యం. ఆ తర్వాత నమ్మకం, ఆడవాళ్ళు జనరల్గా వస్తారు కదా ఎవరైనా కానీ, వాళ్ళతో లింక్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ వీక్నెస్ తోటి ఈయన ఫామ్లో ఉన్నంతసేపు ఈయన పక్కన ఉంటారు, ఫామ్లో అయిపోతే దూరం అయిపోతారు. దాని అప్సెట్, ఆ అప్సెట్ తర్వాత మళ్ళీ ఇచ్చేయటం, ఇలాగా నాశనం అయిపోయింది ఆయన. మొత్తం కెరీర్ అంతా ఇదైపోయింది. కెరీర్ ఇదైపోయిన తర్వాత ఇప్పుడు ఇక లాభం లేదు, నాకు సినిమాలు రావు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హైదరాబాద్ వచ్చాడు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో పనిచేశాడు కదా, హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో కూడా ట్రై చేసినా కూడా ఎవరో సినిమాలు ఇవ్వలేదు. ఈయన రామ్మోహన్ గారి క్యారెక్టర్ వల్ల సినిమాకి అయిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు ఈ మద్యం వల్ల, దీనివల్ల క్యాన్సర్ డిటెక్ట్ అయింది. అప్పటికి సినిమాలు తగ్గాయా? ఇంకా పూర్తిగా తగ్గిపోవడం అంటే పూర్తి లేవు. అక్కడే దూకిపోతున్నాడు. ఇక్కడేమో ఏం చేస్తున్నాడు కృష్ణ గారు, పాపం తనతో పనిచేశాడు కదా కృష్ణ గారు. అల్లూరి సీతారామరాజు, పండంటి కాపురం లాంటి సినిమాల్లో
వేషాలు ఇప్పించాడు ఆయన. ఉమ్. కృష్ణ గారు సపోర్ట్ చేశారు, అదేలే. ఆర్థికంగా కూడా సపోర్ట్ చేశారు. ఒకేసారి పరిచయం అయ్యారు కాబట్టి అంటే ఒకేసారి పని ఉంటదిగా. చేశారు కాబట్టి అదే అదే ఉంటుంది కదా అవును. జనరల్గా. ఆ, కానీ ఎంతసేపు లాగుతారండి, వాళ్ళు ఇది కావాలి కదా. కరెక్ట్. తర్వాత ఆ వ్యసనాలతోటి ఆ ఫిజిక్ కూడా మారిపోయింది, ఆ, టోటల్గా డల్ అయిపోయారు ఆయన. మా గురువు గారు దాంట్లో కూడా చేశారు ఆయన, రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఓకే. ఏమండి, ఉమ్. ఎంత ఇచ్చినా ఎంత లాగినా ఎంత చేంతాడేసి లాగినా కూడా ఆయన కెరీర్ని ఎవరో బాగు చేయలేకపోయారు. ఆ తర్వాత ఇక హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాడు ఆయన. ఆ, హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. క్యాన్సర్ చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, ఓకే. ఎవరిని అడగలేడు. అంటే అంత చేసేవాళ్ళు అనుకోండి, కానీ ఆ జబ్బుని దాచుకున్నాడు. దాచుకోకుండా దాచుకుని ఎవరికి చెప్పలేకపోయాడు, కృష్ణ గారికి కూడా చెప్పలేకపోయాడు. ఉమ్. ఆ చెప్పలేకపోవడంతో అలాగే కుంగిపోయి ఇచ్చేసి ఇక్కడే చనిపోయాడు ఆయన, ఎవరు ముందుకు రాలే. ముందుకు రాల. ఉమ్. అంటే ఒకటి ఈయన ఎవరి అందరి దగ్గర ఆల్రెడీ గ్రాప్ చేసాడు ఆయన. ఒక అవసరం అయినప్పుడు తీసుకున్నాడు. అవసరమైనప్పుడు అందరూ హెల్ప్ చేశారు, అదే అదే రైట్ రైట్. మళ్ళీ వెళ్ళలేకపోయాడు ఆయన. ఓకే ఓకే. అంటే ఇక నా పని అయిపోయిందని ఆ డెసిషన్కి వచ్చాడు ఆయన. ఆ, అంచేత ఒక 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 స్థాయి వచ్చినప్పుడు, ఒక స్థానం మనం కల్పించినప్పుడు ఇండస్ట్రీ, దాన్ని మనం కాపాడుకోవడం అనేది కూడా వాళ్ళ 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 యొక్క ధర్మం అని నా భావం. అదే. అంటే ఇవన్నీ వస్తాయి, ఇప్పుడు సక్సెస్ ఉన్న చోటకి ఈ వ్యసనాలు వస్తాయి, వ్యసనాలు వస్తాయి. అప్పుడే అంటే లెక్కగా ఉండాలి. అంతేగా. వ్యసనాలే సినిమాలో ఇవన్నీ మందు తాగితేనే గ్రేటు, మందు తాగకపోతే ఇది ఎవరో మన కేర్ చేయరు, పార్టీ ఇది కావాలి, పార్టీలో పాల్గొనాలి ఈయన అనే నోషన్తో వస్తారు. అది తప్పు. ఇప్పుడు శోభన్ బాబు గారు ఉన్నారు, ఆ, 6 గంటలకు వెళ్ళిపోతారు ఆయన. 6 గంటలకు వెళ్ళిపోతారు, ఆ, ఆయన ఇంటి సంసారానికి హ్యాపీగా ఫ్యామిలీకి ఇస్తారు. అంతేగా. అవును. అంచేత ఇవన్నీ కూడా వాళ్ళ మరి టైం బ్యాడ్డో మరి ఏమిటో కూడా ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఉమ్, ఉమ్. సావిత్రి గారు ఇలా ఏం తెలుసు, హర్నాథ్ గారు ఇలా ఏం తెలుసు, రామ్మోహన్ గారికి తెలీదా? Yeah. ఇన్ని తెలిసినా కూడా ఆయన కూడా అలాగే ఇదయ్యాడంటే అప్పటికప్పుడు బాధని ఉపశమింప చేసుకోవడానికి తాగుతాడు అనమాట. ఓకే. దానికోసం డబ్బులు అప్పు చేయటం. ఉమ్. ఇప్పుడు తాగుడు కంటే ఎవరు ఇస్తారు సార్ మళ్ళీ మనం? అవునవును. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయాలంటే హెల్త్ కంటే హెల్ప్ చేస్తారు, కానీ అవునవును. తాగుడికి ఇవ్వలేరు కదా. అలాగా చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంది అని అనుకున్న రామ్మోహన్ గారి భవిష్యత్తు అధపాతాళానికి దిగజారిపోయాడు తన అలవాట్లతో, వ్యసనాలతో. అదే. తర్వాత విశ్వనాథ్ గారు కూడా రామ్మోహన్ గారు పైకి వస్తారని నమ్మే ప్రైవేట్ మాస్టర్ అనే సినిమా తీశారు. విశ్వనాథ్ గారు డైరెక్షన్, మంచి డైరెక్టర్లు పడ్డారు, మంచి డైరెక్టర్లు. మంచి డైరెక్టర్లు. తర్వాత చెప్పానుగా మీకు, రామ్మోహన్ గారే వస్తారు ఓకే అని చెప్పేది. మద్యం, సిగరెట్లు, దాంతోపాటు సిగరెట్లు, ఓకే ఓకే. క్యాన్సర్ రాకేమవుతుంది? ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు వ్యసనాలు అంటే మద్యానికి సంబంధించి అలవాటు ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు ఒక కేటగిరీ. బట్ ఈయనకి అంటే అలవాటు కంట్రోల్లో ఉండాలి సార్. అది కాదు, అదే కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఖాళీగా ఉన్నారనుకోండి, తాగడమే పని పెట్టుకుంటారా? అది కరెక్ట్ కాదు. కరెక్ట్. ఇప్పుడు షూటింగ్ నుంచి వచ్చి 6 గంటల తర్వాత వచ్చి ఇంట్లో కూర్చుని ఎక్కడికైనా పార్టీకి వెళ్ళటం, లేకపోతే ఇంకోటి షూటింగ్ అయిపోయిన తర్వాత. ఓకే ఓకే. ఏమంటే షూటింగ్ ఎగ్గొట్టి టైంకి షూటింగ్ ఎగ్గొట్టేవాడు ఈయన, టైంకి వెళ్ళేవాడు కాదు. ఎవరు లెక్క చేస్తారు? అది తప్పండి. ఓకే. వ్యసనాలు దగ్గర అయ్యాయి, నిర్మాతలు దూరం అయ్యారు. అలవాట్లు దగ్గర అయ్యాయి, నిర్మాతలు దూరం అయిపోయారు ఈయనకి. ఓకే ఓకే. ఇప్పుడు ఒక సూపర్ స్టార్లో లేకపోతే ఒక 100 సినిమాలు చేసిన తర్వాత ఎవరన్నా ఆయన లేకపోతే ఎస్వి రంగారావు గారు లేక ఆయన లేకపోతే ఇంకా నటించేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే పర్లేదు, కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు కదా యూత్. ఓకే ఓకే. రామ్మోహన్ గారు లాంటి వాళ్ళు చాలామంది వస్తారు కదా సార్. ఇంకా అంచేత ఈయనేంటి, ఇక నేను ఏం చేసినా పర్వాలేదు, నా అలవాట్లు నావే అన్న రీతిలో షూటింగ్కి వెళ్ళేవాడు కదా ఈయన. మరి అప్సెట్ చేయరండి, ఇబ్బందే కదా. ఇబ్బందే కదా. అంచేత వాళ్ళు చెప్పి చూశారు, చాలామంది మిత్రులందరూ చెప్పి చూశారు, కుదరలేదు. అంచేత తన జీవితాన్ని తానే నాశనం చేసుకుని ఇదైపోయాడు రామ్మోహన్. చలం గారు కూడా సేమే కదా. చలం గారు అంటే చేసిన తప్పులు చాలా ఉన్నాయి. అదే అదే. శాడిజం కూడా ఉంది. అదే అదే. చలం గారి శాడిజం ఏంటంటే, భార్య చనిపోవడానికి కారణం అతనే, చలం గారే. అవునవును. ఆత్మహత్య చేసుకోవడం, డ్రింక్ విషయంలో.
డ్రింక్ అదే ఈ అదే. డ్రింకే. అదే అదే తర్వాత అప్సెట్ అయిపోయాడు. శారద గారేమో వదిలేసి వెళ్ళిపోయారు. అవునవును శారద గారు వదిలేసి విడాకులకు నోటీస్ పంపించారు అవును. చలం గారికి. ఏది తట్టుకోలేక, తట్టుకోలే భరించలేక. అదే ఎవరు భరిస్తారు సార్ తాగుడు? అంచేత లిమిట్ ఉండాలి. లిమిట్ అనే కాదు సార్, అసలు ఇంకొకరికి తెలియకూడదు సార్. ఇప్పుడు గొల్లపూడి మారుతిరావు గారు కూడా ఏం చేస్తారు తెలుసండి, ఆయన షూటింగ్ అంతా చేసేస్తారు. షూటింగ్ అంతా చేసి ఇంటికి వెళ్తారు. భార్య గారు ఎదురుగుండా కూర్చుంటారు. ఓకే ఏదో కబుర్లు చెప్తూ 2 పెగ్గులు వేసుకుంటారు. నాగేశ్వరరావు గారు తాగుతారు. డీసెంట్ నాగేశ్వరరావు గారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తాగాలి. బ్రాంతి తాగితే తప్ప స్టిమ్యులేషన్ లేదు, హార్ట్ ఆపరేషన్. రైట్ రైట్ వస్తారు, ఇంట్లో కూర్చుంటారు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో కూర్చుంటారు, 2 పెగ్గులు 3 పెగ్గులు వేసుకుంటారు, పడుకుంటారు. ఓకే ఇది హ్యాబిట్. మీ హ్యాబిట్ని దూరం చేసుకోక్కర్లా. ఎప్పుడన్నా ఒక ఆదివారం ఇది ఉందనుకోండి, అలవాట్లు మీ అలవాట్లు మీరు కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోండి, తప్పులేదు. కానీ వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ రెస్పెక్టబుల్ దీంట్లో ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు రెస్పెక్టబుల్ మేనర్స్ కూడా ఉండాలి మనకి. యాక్సెప్టబుల్గా బిహేవ్ చేయాలి. ఏమండి, ఇంచేతంటే మనల్ని అభిమానించే వాళ్ళకి మనం ఎంత ఇదిగా గౌరవంగా కనపడాలండి వాళ్ళకి. అవును. అందుకనే ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇలాంటి వాళ్ళ గురించే చెప్పారు, నువ్వు అభిమానించే వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు పర్సనల్గా చూడకున్నారు. చూస్తే దెబ్బతింటావు, వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళు ఇది కానీ చూస్తే నువ్వు ఇచ్చేస్తావు. నెవర్ లుక్ అట్ దెమ్ అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది వీళ్ళు తాగేస్తారు. సినిమా ఆర్టిస్ట్ అని అభిమానంతో వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకడు మన ప్రోగ్రామ్ చాలా అభిమానించిన వాళ్ళు చాలామంది వస్తారు. ఇప్పుడు నన్ను చూసి నేను తాగుతూ కూర్చున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అంచేత అంటే జీవితాన్ని వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళ చేతులారా చేజార్చుకున్న వాళ్ళలో రామ్మోహన్ గారు ఒకళ్ళు ఇండస్ట్రీలో. అంటే వాళ్ళందరూ తెలంగాణ సెటిల్ అయిన తర్వాత, నిర్మాతలు అయిన తర్వాత అదంతా చెప్పాడు. హర్నాథ్ గారు చాలా టాప్ ర్యాంక్లో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు చేరిపోయాడు. అలా కాదు కదా ఆయన. రైట్. అంచేత అలాగా రామ్మోహన్ గారు ఇవన్నీ తెలిసి చూస్తే ఎవరైనా సరే మనం ఇలా చేయకూడదని అనుకుంటాం, కానీ ఎవరైనా అనుకోవాలి వాళ్ళలాగా మనం చేయకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి కొంచెం అని అనుకుంటాం. ఎప్పుడన్నా ఒకసారి డబ్బులు మోసపోయాం అనుకోండి, సపోజ్, రెండోసారి ఏం చేస్తాం, జాగ్రత్త పడతాం. ఎలక్ట్రికల్ ఒకసారి ఇబ్బంది వచ్చింది అనుకోండి, మన ఆర్థికంగా ఇబ్బంది వస్తే ఏం చేస్తాం, అయ్యో కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం. అంటే ప్రతి మనిషికి వర్తిస్తుంది ఇది. ఈ సినిమాలో ఉపాయంలో అపాయం అని ఒకటి చేశారు, లక్ష్మీ నివాసంలో కూడా చేశారు, తర్వాత అన్నదమ్ములు అనే సినిమాలో కృష్ణ గారితో పాటు చేశారు. అంటే కృష్ణ గారితో కనెక్ట్ అయ్యారు అక్కడక్కడ వాళ్ళ రికమెండేషన్. తర్వాత కృష్ణ గారు ఏం చేశారంటే, అదృష్టం ఎవ్వరూ ఆయన ఆర్టిస్ట్గా గుర్తించలేదు కదా, ఒక్క సాక్షి చిత్రం ఆయనకి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. బాపు గారు సాక్షి చిత్రం అండి. ఆ టర్నింగ్ పాయింట్ అంటే అక్కడ విజయనగరం గారిని పెళ్లి చేసుకోవడం, తర్వాత ఆ తర్వాత గూఢాచారి 116 అని ఒక యాక్షన్ సినిమాల్లో చేయటం, ఆ జోనర్లో ఏ జోనర్లో అయితే ఆ జోనర్లో చేయటం ఇదైపోయింది. అంచేత ఎవరో ఏం చేయలేరండి. తర్వాత ఇప్పుడు మనం పైకి లాగుదామని చాలామంది చూశారు, కృష్ణ గారు కూడా చూశారు పాపం. ఏ సినిమా పడితే ఆ సినిమా రికమెండ్ చేశారు ఆయన కూడా 5-6 సినిమాల్లో. అల్లూరి సీతారామరాజులో ఇచ్చాడు, 12 కాపురంలో కూడా ఇచ్చారు ఆయన. కానీ ఎవరు ఏమి ఇచ్చినా కూడా బలవంతంగా ఇవ్వటమే తప్ప ఫోర్స్ లాగటం. అంచేత అందుకని ఆ ఒరిజినాలిటీ పోయింది. ఇక దీంతో ఆ ఫేస్లో కూడా మార్పులు వచ్చేస్తాయి కదా సార్. అది ఖచ్చితంగా అంతకుముందు. అంచేత ఆర్టిస్ట్ కాపాడుకోవాల్సిందే ఫేస్. కరెక్ట్. అంచేత అలాగా అయిపోయింది ఆయన జీవితం. అంటే ఇలా చాలామంది అయ్యారు ఇండస్ట్రీలో, కాకపోతే కొంతమంది నిలబెట్టుకున్నారు, కొంతమంది నిలబెట్టుకోలేదు.